శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, అలాగే జనసేన పార్టీ జాయినింగ్స్ కమిటీలో మెంబర్ అయిన శ్రీ కొరికాన రవికుమార్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఆయన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఆయన ఏం చేశారు, అలాగే శ్రీకాకుళం అభివృద్ధి కోసం కావచ్చు, విజయనగరం అభివృద్ధి కోసం కావచ్చు ఆయన దగ్గర ఉన్న ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయా, ముఖ్యంగా వ్యాపార రంగంలో ఒక సక్సెస్ఫుల్ ఒక వ్యక్తిగా ఆయన విజయాలు అనేకం చవిచూశారు. మరి అక్కడి నుంచి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, తదితర అన్ని అంశాలు మనం ఒకసారి ముచ్చటిద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా అభినందనలు సార్, మీరు జాయినింగ్స్ కమిటీలో మీకు స్థానం దొరికింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో నమ్మకం లేకపోతే మీకు ఆ బాధ్యత అప్పగించారు. ఎందుకంటే ఆ జాయినింగ్స్ కమిటీలో 14 మంది ఉంటే 14 మందిలో కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో ఒక యంగ్ పొలిటీషియన్గా మీకు అవకాశం రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆ జాయినింగ్స్ కమిటీ బాధ్యతలు ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు నా మీద వచ్చిన ఈ బాధ్యతని సంతోషంగా స్వీకరిస్తున్నానండి. అది ఆయన రైట్ అని ప్రూవ్ చేయడం కోసం నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తాను. ఏం చేస్తారు సార్ ఈ కమిటీ? అంటే ఇప్పుడు జాయినింగ్స్ అని ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీ కమిటీని అప్రోచ్ అవ్వాలా? అంతే కదండి. అంటే ఒక జాయినింగ్స్ అని ఒక ఫార్మల్ వేలో తీసుకురావడం కోసం. సో ఎనీబడి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ అవ్వాలి, లేదంటే ఎవరిని పిలవాలి, ఎవరో నాయకుడు ఉన్నాడు, రైట్ పర్సన్, ఎవరు వెళ్ళి పిలవాలి. సో షుడ్ బి అథెంటికేషన్ కదా, అథెంటికేషన్ ఉండాలి. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలని కానీ ఎవరిని అంటే కమిటీ మెంబర్స్ని కమిటీలో ఇది అవ్వాల్సి ఉంటుంది. సో ఒక ఫార్మల్ వే ఆఫ్ జాయినింగ్. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు కాకుండా ఎవరైనా అసమర్థులు ఉంటే అదే సమయంలో అక్కడ కొంతమంది సమర్థులు కనుక ఉంటే కనుక ఆ సమర్థుల్ని కూడా మీరు పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందా? స్థానిక పరిస్థితులు అన్నీ చూసుకొని అన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని కమిటీలో నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళే ఆలోచన. సార్ ఇప్పుడు జాయినింగ్స్ కమిటీలో చూస్తే కనుక మొన్నటి వరకు స్థానం లేదు, ఏంటి వాళ్ళని సరిగా ఉపయోగించుకోలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా స్థానం దక్కింది సార్. ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కొమ్ములు తిరిగిన నాయకులు. సో ఆయన ఒక జిల్లా కాదు 2-3 జిల్లాలను ప్రభావితం చేయగల నాయకులు. సో ఆయన్ని మొన్నటి వరకు ఆయన అచేతనంగా ఉంచారు అంటే ఆయనకి వాళ్ళ స్థానం. అలాగే సామినేని ఉదయ భాను గారికి, కిలార్ రోసయ్య గారికి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెద్ద నాయకులు వీళ్ళు పార్టీలోకి వచ్చారు. పార్టీలో ఆయన వాళ్ళని ఉపయోగించుకోలేదన్న ఒక బాధ జన సైనికులు చాలామందిలో నేను చూశాను సార్. సో ఇవాళ అవన్నీ కూడా వాటన్నిటినీ కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా సమతూకంలో ఈ 14 మందిని వేసినట్టుగా కనపడుతుంది సార్. ఇలాంటిది అంటే పవన్ కళ్యాణ్ గారిలో పూర్తి స్థాయిలో పార్టీ కోసం ఫోకస్ చేసే ఒక ఆలోచనలు గట్టిగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ 2.0 అని మనం ఏమైనా చూస్తున్నావా? అది చెప్పలేం కానండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారండి, వ్యూహం నాకు వదిలేయండి, ఏం చెప్తున్నాను అది చేసుకెళ్ళండి, వీ కెన్ డూ వండర్స్ అన్నారు కదా. ఆయన వ్యూహాలన్నీ ముందుగా అందరికీ చెప్పాల్సిన పని లేదు, ఆయన కార్యాచరణలో ఆయన వ్యూహాలు ఏంటనేది చెప్తున్నారండి. సో పార్టీలో ఇది ఒక కీలకమైన పరిణామంగా చూడొచ్చు సార్. ఎందుకంటే పార్టీ బలోపేతానికి ఇవాళ ఇది ఎంతవరకు సహకరించే అవకాశం ఉంది? పార్టీ వాళ్ళ సంస్థాగతంగా బలోపేతం కాలేదు అన్న ఒక అసంతృప్తి ఉంది కదా, దాన్ని ఇది ఫుల్ఫిల్ చేస్తుందా? డెఫినెట్గానండి. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఎట్లా అంటే ఇదొక విభాగం, అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ మీటింగ్లో చెప్పారు, బై August 15th కమిటీస్ కానీ మేజర్ ఇష్యూస్ అని మొత్తం అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అని చెప్పి ఆయన రొటీన్ పొలిటికల్ పార్టీలో కాకుండా వినూత్నంగా. సో ఆయన ఆలోచన ఏంటంటే ఆ పార్టీ ఐడియాలజీని, స్ట్రక్చర్లో కూడా ఐడియాలజీ ఉండాలి, ఆ పార్టీలో ఉండే కీలక సభ్యులు కూడా ఐడియాలజీతో పూర్తిగా అటాచ్ అయిన వాళ్ళు అయి ఉండాలి. చాలా లాంగ్ విజన్తో ఆయన చూస్తున్నారండి. ఓకే సార్. ఇకపోతే ఇదే హోటల్లో, ద అశోక హోటల్లో మనము నిన్నటి నుంచి ఒక 2 రోజుల నుంచి ఒక కీలకమైన సమావేశం అయితే జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశం ఇవ్వాలనుకున్నారు. ఆ సందేశాన్ని కరెక్ట్గా జనాల్లోకి పంపించగలిగారా? అసలు నిన్న జరిగిన సమావేశం అది ఎంతవరకు సక్సెస్ అయిందంటే ఏం చెప్తారు సార్? 100% సక్సెస్ అండి. జనసేన విధానాల్లోనే ఉందండి, ప్రాంతీయతలను విస్మరించని జాతీయవాదం. సో అదే నేను చేసి చూపించారు. ఎవరు
మొన్న హైదరాబాద్లో చెప్పినట్టుగా ఎవరు ఎక్కడికైనా చేయొచ్చండి. అందరూ ఫస్ట్ మీరు ఆంధ్ర వల్ల, తెలంగాణ వల్ల, తమిళనాడు వల్ల, హిమాచల్ వల్ల అని కాదు, ఫస్ట్ ఇండియన్, మనందరం ఇండియన్స్. ఇండియన్స్ ఉన్నప్పుడు ఎవరు ఎక్కడి నుంచి అయినా వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటే అక్కడ చేస్తారు, ఎక్కడ అవసరం చేస్తే అక్కడ చేస్తారు. సో దాన్ని మేబీ కొంతమంది భయపడుతున్నారు, అభద్రతా భావంలో ఏదేదో చేస్తున్నారు. ఫైన్ అండి. దాన్ని మా తెలంగాణ వాదాన్ని దేశ స్థాయిలో తీసుకెళ్ళి తెలంగాణ వాదాన్ని కించపరిచారన్న భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఆయన ఎవరిని కించపరచలేదండి. ఆయన ఎక్కడ తెలంగాణ నాకు ఇష్టం లేదని ఎక్కడ చెప్పలేదు కదా. ఆయన రైట్ వాళ్ళకి ఆయన చెప్పారు, తెలంగాణ ఫామ్ అవడాన్ని నేను స్వాగతిస్తున్నాను, ఆ విభజించిన తీరు నచ్చలేదు అన్నారు. అది ఎవరికీ నచ్చలేదు, ఆయనకైనా కదా, సాధారణ అందరికీ ఎవరికీ నచ్చలేదు, అది ఫ్యాక్ట్ కూడా. ఓకే సార్, ఇప్పుడు ముఖ్యంగా జంజీ మీద ఎక్కువగా ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు. అంటే స్పెషల్ అట్రాక్షన్, స్పెషల్ ఫోకస్ పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నట్టు నాకు కనబడుతుంది. అంటే జంజీ అనేది మనం నేపాల్లో జరిగిన ఒక పరిణామంలో జంజీ అనేది ఎంత ప్రభావితం చేయగలుగుతుందో చూసాము. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడేటప్పుడు జంజీ చలిచీమలతో పోల్చాడు జంజీని. సో ఎలాంటి పరిణామమైనా జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పానని, కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి సార్? వేరే రాజకీయ పార్టీలు ఎక్కువ జంజీ గురించి ఫోకస్ చేయట్లా, పవన్ కళ్యాణ్ గారే ఫోకస్ చేస్తారు. ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా? ఆయన పవన్ కళ్యాణ్ గారికి అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దేశ భద్రత, ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొన్ని బ్లాక్ అవుట్స్ అనండి, లేదంటే బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన సంస్థల ద్వారా, ఇప్పుడు మనం బయట కంట్రీస్లో చూసినా, బంగ్లాదేశ్లో చూసినా, శ్రీలంకలో చూసినా, అది అక్కడి నుంచి వచ్చిందే కాదండి, అందరికీ తెలిసింది, ఇది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్లో, ఆ ట్రాప్లో పడకూడదనే ఉద్దేశంతో ఆయన జాగ్రత్త పడుతున్నారు. ఈ జెన్జీ కావచ్చు, మిలీనియల్స్ కావచ్చు, అంటే ఇది ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్ ఒక్కటే అడ్రస్ చేయడం కాదండి. ఆయన విజన్ ఎట్లా అంటే, ఎనీ యంగ్ జనరేషన్ ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది, దాన్ని కొంచెం రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి. ఎక్కడ జస్ట్ విత్ ఇన్ వీక్స్ వచ్చి 20 million సబ్స్క్రైబర్స్ కాక్రోచ్ జనతా పార్టీ అనేది, అది మోస్ట్ ఆఫ్ దెమ్ వచ్చి బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చారు. సో దానిలోనే అందులో ఏముందనేది మనకి అందరికీ అర్థమవుతున్నది. సో అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్లో యంగ్ జనరేషన్ పడకూడదనే ఉద్దేశంతో ఆయన ఒక పూర్తి అవగాహన ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఏం చేయాలో చేస్తున్నారండి. సార్, ఇప్పుడు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసిన దాంట్లో, నిన్న జరిగిన సమావేశంలో కొంత ఏదో జరుగుతుంది, ఏదో ఉంటుంది, ఏదో ఆయన ఒక పెద్ద ప్రకటన చేస్తారు. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నీ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజనవాదంతో తీసుకుపోతా ఉంది, ఇది కరెక్ట్ కాదని కనీసం కాంగ్రెస్ పార్టీ మీదన్నా చెప్తారు అనుకున్నారు. రాజకీయ విమర్శలే లేకుండా సమావేశం జరిగింది, అది కొంత అసంతృప్తికి లోను చేసింది అని అంటున్నారు. ఎట్లా చూస్తారు సార్ ఆ అంశాన్ని? రాజకీయ విమర్శలు కాదు, ఆయన విధానాన్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని స్పష్టంగా చెప్పారు. ఎవరికి వ్యతిరేకంగా కాదు, ఎవరినో విమర్శించడానికో కాదు, ఇది నా విధానం అని ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి చెప్తే దేశం అంతా వినిపిస్తుందని ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. అంతేగాని ఇప్పుడు రాజకీయాలు ఫోకస్ చేయాలనుకోలే ఆయన. సహజంగా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేశారు, జంతర్ మంతర్ దగ్గర ఏదో కార్యక్రమం చేశారు, పెద్ద రాజకీయ విమర్శలు చేయడానికి ఢిల్లీని వేదిక ఎంచుకున్నారు. చాలా పార్టీలు మనం చూస్తున్నాం రాజకీయ విమర్శలకే వేదికగా ఢిల్లీని ఎంచుకుంటారు, ఎందుకంటే రాజకీయ విమర్శలు ఢిల్లీ వేదికగా చేస్తే మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని. కానీ ఒక్క రాజకీయ విమర్శ కూడా చేయకుండా ఆయన ఢిల్లీ వేదికగా కేవలం ఒక దేశభక్తి, దేశ సమగ్ర వీటి గురించి మాత్రమే మాట్లాడితే ఎక్కువదంటారా? రాజకీయ విమర్శ చేస్తేనే కదా చర్చ ఎక్కువ జరుగుతుంది. అంటే మసాలా కంటే ఆయన పూర్తి పరిణితి ఉన్న రాజకీయ నాయకుడు అండి. ఏం చేయాలో ఇందాక చెప్పినట్టుగా ఆయనకి ఇండియన్ ఇంటిగ్రిటీ వచ్చి మెయిన్ పాయింట్, అందులో ఎలాంటిది ఉండకూడదు. ఆయన విధానం, ఆయన ఇక్కడికి వచ్చి ధైర్యంగా, అంటే ఫోకస్ ఆ విధానం మీద ఉండాలని అనుకున్నారు. అంతే, అటు ఇటు ఎక్కడ డైవర్ట్ అవ్వద్దు. స్వంత ప్రయోజనాలు
ఏమీ లేకుండా చెప్పినట్టు అనిపించింది నేను. అంటే అఫ్ కోర్స్ అది పవన్ కళ్యాణ్ గారి స్పెషాలిటీ అది. ఆయన స్పెషాలిటీ అది. ఆయన సెల్ఫ్లెస్ గా చేస్తారు ఏం చేసిన ఆయన. అంటే మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే ఒకడు రాజకీయంగా కాస్త ఏదైనా చెప్పుకుంటే కాస్త బాగుండేది అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి ఆబ్వియస్ గా అండి. సో ఆయనలో ఉండే ఇంత ఆరా, ఇంత ఆయన మీద ఇంతమంది లక్షలాది జనాల అభిమానం చూపించడానికి రీజన్ ఆయన సెల్ఫ్లెస్నెస్ అండి. హీ కమిటెడ్ టు ద ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్, గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. అది ఇంపార్టెంట్.